ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమెరికాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. అమెరికాలో ఉంటున్నటువంటి ఇప్పుడు ఈ వీసా మార్పులు ఏవైతే వస్తున్నాయో అక్కడ సెటిల్ అయిపోయి ఎవరైతే ఉంటారో, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తున్నారు, ఎన్ఆర్ఐలు కూడా కొంతమంది తిరిగి వచ్చేస్తున్నారు అనే వార్తలు కూడా వింటున్నాము. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? నిజమేనా ఎన్ఆర్ఐలు వచ్చేస్తున్నారా? నాకు అంటే నేను కొద్దిగా పిక్కి ఈ టాపిక్లో. ఇంతకు ముందు కూడా మనం వేరే ఇంకో టాపిక్ మాట్లాడాం, ఏంటిది సెటిల్ డౌన్, అమెరికాలో సెటిల్ అయిపోవడం ఏంటి. అలాగా ఎన్ఆర్ఐ అంటే ఎవడు అసలు? ఇండియన్ డిస్క్రిప్షన్ ప్రకారం చూస్తే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎవరంటే ఐ థింక్ 6 months కంటే ఎక్కువ, 180 days కంటే ఎక్కువ ఇండియా నుంచి బయట ఉంటే దే బికమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫర్ టాక్సేషన్ పర్పసెస్. అలానే కొన్ని ట్యాక్స్ ట్రీటీస్ అని, డబుల్ టాక్సేషన్ అని గొడవలు ఉన్నాయి. సో దానివల్ల మీకు ఆ డ్యూరేషన్ని బట్టి వాళ్ళని ఎన్ఆర్ఐ అన్నారు. అంతే. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ చాలా రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో టెక్నికలీ స్పీకింగ్ నేను ఎన్ఆర్ఐ. ఆ దేశాన్ని వదిలి వెనక్కి రావాల్సిన అవసరం నాకు లేదు. అడుకున్నా, దాన్ని బతుకున్నా, దాన్ని చచ్చినా బతికినా అక్కడే ఉంటాను నేను. సో అదొక రకమైన ఎన్ఆర్ఐ. ఇక నెక్స్ట్ ఎన్ఆర్ఐ వచ్చి ఎవరు? పర్మనెంట్ రెసిడెంట్స్. ఎవరికైతే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చిందో వాళ్ళు గ్రీన్ కార్డు సంపాదించుకుని అక్కడ సెటిల్ అవ్వడానికి కొన్ని మినిమం 10 to 15 years అయి ఉంటుంది వాళ్ళకి. అక్కడే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం లేదు మీకు. ఇక అందులో కొంతమంది రావచ్చు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఎన్ఆర్ఐ లైఫ్ సైకిల్ మీరు చూసినట్టయితే మనకి పెళ్లి కాకముందో, లేక పెళ్ళైన కొత్త రోజుల్లోనో, లేదంటే చదువుకోవడానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే 25 ఏళ్ళు ఉండేసి ఇవన్నీ జరిగిన తర్వాత 50, 55 ఏళ్ళ వయసు దాటే టైంకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయిపోయి, అంటే వాళ్ళని అప్పుడు ఎంప్టీ నెస్టర్స్ అంటాం. ఏంటంటే 3 పిల్లలు మాత్రం ఉండిపోతారు, పిల్లలు రెక్కలు వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు మెల్లిగా మళ్ళీ మన మదర్ల్యాండ్, మన చుట్టాలు, మన సొంత ఊరు, ఇలాంటి కథలన్నీ గుర్తొస్తాయి. సెంటిమెంటల్ ఫూల్స్ అవుతాం ఆ టైంలో. అప్పుడు కొంత ఎక్స్ప్లోరేషన్ మొదలవుతుంది. అరే ఏంట్రా వచ్చేసాం అన్నీ వదిలేసి, ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇండియాకి వెళ్దామా. అలాంటి కొంతమంది మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళు గత్యంతరం లేక రాలా, వాళ్ళు వచ్చింది ఎందుకంటే ఇమోషనల్ అటాచ్మెంట్ తోటి. కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేసిన ఇండియాకిను ఈ రోజున ఉన్న ఇండియాకి ఏమాత్రం సంబంధం లేని పరిస్థితి. సో నేను హైదరాబాద్లో పెరిగిన వాడిని, హైదరాబాద్లో చదువుకున్న వాడిని. ఈ రోజున మీ ఆఫీస్కి రావడానికి 3 అడిగి రావాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే మా చిన్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్ అన్నది లేదు. మహా అయితే మీకు ఆ బంజారా హోటల్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్, అదే ఒక రోడ్డు ఆల్ ది వే ఖైరతాబాద్ చౌరస్తాగా వస్తుంది. అదొకటే మోస్ట్ పాపులర్ రోడ్ అనమాట. దాని వెనక్కి వెళ్ళాలంటే భయపడి వచ్చేవాళ్ళం అప్పుడు. రాళ్ళను కొండలు తప్ప ఏం లేవు. ఎవరైనా చంపేసి పడేస్తే 4 రోజుల వరకు ఎవరికి తెలియదు. అంత డేంజరస్ ఏరియా అప్పట్లో. ఈ రోజున ఇది సూపర్ రిచ్ ప్లేస్. వికారాబాద్ అవతల మీకు ₹1 కోటి ఎకరం అమ్ముతున్నారని విన్నాను నేను తాండూరులో ఫస్ట్ జాబ్ చేశాను. వికారాబాద్ ఏంటి, ఆ పైకి ఆ శంకర్పల్లి కొండ మీదకి ఎక్కడం, అక్కడ ఒక టీబీ హాస్పిటల్ ఉండేది. ఎంత భయం ఉండేదంటే మా చిన్నప్పుడు, ఆ టీబీ హాస్పిటల్ ఉందని చెప్పి బస్సు వాడు అయితే 100 అడుగులో 200 అడుగులో ముందు ఆపేవాళ్ళు. ఎవరైనా దిగేవాళ్ళు అంటే తోసేసి వీడు పారిపోయేవాడు తప్ప ఆ టీబీలోంచి ఎవరైనా వచ్చి ఎక్కుతారేమో బస్సు అని చెప్పి ఆపేవాళ్ళు కాదు. ఈ రోజున అది సూపర్ డూపర్ హిల్ స్టేషన్ టైప్ ప్లేస్ అది శంకర్పల్లి. సో రోజులు మారుతున్నాయి, కానీ మేము చూసిన దేశం, మేము వదిలేసి వెళ్ళిన దేశం ఈ రోజున్న దేశానికి ఏమాత్రం సంబంధం లేదు. సో ఆ ఎన్ఆర్ఐ రావచ్చు అవుట్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్, బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కల్చర్ షాక్ తోటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. ఇక 3వ రకపు ఎన్ఆర్ఐస్ ఎవరంటే ఇంకా ఈ త్రిశంకులో స్వర్గంలో ఉంటారు కొంతమంది. అంటే ఇంకా పర్మనెంట్ రెసిడెన్సీ రాలేదు, సో నేను అక్కడ ఉండడం ఖాయం కాదు. నా అప్లికేషన్ గ్రీన్ కార్డు కోసం పెట్టాను, కానీ అది పెట్టి 15 ఏళ్ళు అవుతుంది. అది ఎప్పుడు వస్తుందో భగవంతుడికి తెలుసు. ఈ లోపు ఏదో ఎవ్రీ 2 years దాన్ని రెన్యూ చేసుకుంటూ ఈఏడి మీద పిల్లలు ఇక్కడే పుట్టిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు పెరుగుతుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు. ఇటు అగమ్య గోచరంగా ఉంటుంది. ఒక పక్కనేమో మార్కెట్లో ప్రెషర్స్ మారిపోతూ ఉంటాయి.
వీళ్ళేమో ఆల్రెడీ 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టారు కాబట్టి వీళ్ళు లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెక్నాలజీలో వీళ్ళు అప్ టు డేట్ ఉండరు. ఇంకా హ్యాండ్స్ ఆన్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా ఏఐ ఇంపాక్ట్ ఉంటుంది. సో నాకు ఒక పక్కనేమో నాకు స్టేటస్ లేదు, ఇంకో పక్కనేమో ఉద్యోగంలో అష్యూరెన్స్ లేదు, ఏం చేయాలి? అది చాలా భయంకరమైన స్టేట్ ఆఫ్ మైండ్, స్టేట్ ఆఫ్ అఫైర్స్. అలాంటి వాళ్ళు తట్టుకోలేక వెనక్కి వచ్చేద్దామనే ఆలోచన రావడం చాలా నార్మల్. నేను ఆ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా 2-3 సార్లు ఐ వెంట్ త్రూ దట్ డెసిషన్. ఓకే, ఏమవుతుంది, మహా అయితే మన దేశం మనం వెళ్ళిపోయి ఉంటాము. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు 10-11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాడు ఆల్రెడీ 100% అమెరికన్ లానే మాట్లాడతాడు, ఉంటాడు, అన్ని పనులు. దే ఆర్ లైక్ దే మే బి లిటిల్ బిట్ బ్రౌన్ స్కిన్ ఉండొచ్చు, కానీ దే ఆర్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ దే ఆర్ అమెరికన్స్. ఆ పిల్లల్ని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో పెడితే వాడికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. ఎందుకంటే అక్కడ చదువుకున్న పద్ధతి, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్స్ డిఫరెంట్, అది ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్. సో అలాగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉన్న వాళ్ళు పడే కష్టం, ఆ నరకం చాలా కష్టమైంది. వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం ఉంది, వస్తారు కూడా. ఇవి కాకుండా ఇంకొక రకం ఉంది, అంటే గత 3-4 ఏళ్లలో వెళ్ళి, లేకపోతే ఏదో వానాకాలపు చదువులు చదివి అక్కడ కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగం సంపాదించి, ఆ ఉద్యోగం కూడా నేను చెప్పాను ఇంతకుముందు, అమెరికాలో జాబ్ అంటూ ఏం లేదు, ప్రాజెక్ట్ సంపాదించి 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్టులు, ఇట్లా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ రకమైన వర్క్ అంతా పోతోంది ఇప్పుడు ఏఐ వల్ల, ఇంకా పోతుంది కూడా. వాళ్ళకి అవకాశాలు ఉండవు, వాళ్ళు వెనక్కి రావాల్సిందే. ఇప్పుడు మీరు వాళ్ళని కూడా ఎన్ఆర్ఐ అంటారు మీరు, ఎందుకంటే వీడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇండియా నుంచి బయట ఉన్నాడు, స్టూడెంట్గా వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని ప్రయత్నం చేసి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎన్ఆర్ఐలు వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే ఎవరు ఇందులో కదా? ప్రాబ్లం అక్కడ ఉంది. సెటిల్మెంట్ని బట్టి, ఎస్టాబ్లిష్మెంట్ని బట్టి, అలానే ఎమోషనల్ అటాచ్మెంట్ని బట్టి, అలానే గత్యంతరం లేక, ఇంకా 3rd కేటగిరీ వచ్చేసి పాపం త్రిశంకు స్వర్గంలో, అంటే అటుపక్క ప్రాసెస్ నడుస్తోంది కానీ ఇటుపక్క అష్యూరెన్స్ లేదు. నాకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి, ఏం చేయాలి? పర్టికులర్గా ట్రంప్ వచ్చిన తర్వాత బాగా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఆ రకంలో ఉన్నవాళ్ళు. ఇంకా గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉంది, చేతిలో గ్రీన్ కార్డ్ లేదు, వాళ్ళు కష్టంలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.